ఏం లేదు. అది కాదు. రైట్, మళ్ళీ వస్తా రాజమౌళి గారు. మనము రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, చెప్పండి. రామ్మోహన్ గారు వాయిస్ చెప్పండి. ఎస్ వాయిస్ వినపడుతుందా? గతంలో ఎస్ గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన ఈ రోజున ఇటువంటి పరిస్థితులు వచ్చాము అని చెప్పి రేవంత్ మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదంటారా? గత ప్రభుత్వం అప్పులు చేసి ఈ పరిస్థితి వచ్చిందని ఆయనకు ముందే తెలిసి ఉండాలి. ఆ తెలుసున్నప్పుడు మేనేజ్మెంట్ రాష్ట్రాన్ని మేనేజ్ చేసిన శక్తి లేనప్పుడు అంటే ప్రభుత్వం మారిన తర్వాత కాదండి, ప్రభుత్వం మారిన తర్వాత పాత ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయటం అయితే రివాజు. అలాంటి శ్వేతపత్రం ఏమైనా రిలీజ్ చేసిందా మీ ప్రభుత్వం, మీ పార్టీ ఆఫ్టర్ ఓడిపోయిన తర్వాత? ఈ ప్రభుత్వానికి మేము ఇంత ఇచ్చాము. వినండి, ఓడిపోయిన వాళ్ళు ఎట్లా శ్వేతపత్రాలు విడుదల చేస్తారండి? ప్రభుత్వం విడుదల చేయాలి శ్వేతపత్రం. అంతకుముందుకు ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో వినండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగేది ఉండే, ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు డిమాండ్ చేసేది ఉండే, ఎందుకు ఈ బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది, అసలు ఎంత ఇన్కమ్ ఎంత, రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏందని తెలుసుకోవాలి. ఒక కీలకమైన రాజకీయ పార్టీలో ఉండి 3.5 దశాబ్దాలు సుమారు 4 దశాబ్దాలు తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలన చేసి తెలంగాణ ఒక పరిస్థితులు తెలియదు అంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఇలా తెలంగాణను ఎట్లా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఎజెండా కేవలం ఎట్లా షార్ట్ కట్ లో ముఖ్యమంత్రి ఎట్లా కావాలి, అధిష్టానం సీట్ లో ఎట్లా కూర్చోవాలని అందులో ఆ ప్లాన్ ప్రకారం ఆయన వచ్చాడు, సక్సెస్ అయ్యాడు, గతమే కూర్చున్నాడు. ఆయనకు రాష్ట్ర ప్రజలు ఎటుపోతే ఏముంది, రాజకీయ వ్యవస్థ ఎటుపోతే ఏమైతుంది, తెలంగాణ విలువ ఎక్కడ పోతే ఆయనకి ఏం సంబంధం అండి? కేవలం జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన ప్రస్థానం అందరు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొంతమంది ఆయన ఏదో మెచ్చుకుంటూ ధీరుడు అని మాట్లాడుతున్నారు. అది కాదు మనం చేయాల్సింది. ఇలా రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు ఆయన, రాష్ట్ర విలువ తీస్తున్నాడు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని. ఇలా అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం కిరణ్ కుమార్ వినాలి, ఒక మాట వినాలి. వాస్తవ పరిస్థితుల్ని ప్రజల ముందు పెడితే రాష్ట్ర ప్రజల యొక్క పరువు పోగొట్టినట్టయితే లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ పడిచెల్లి అక్కడ ఇరుక్కుంటే అప్పుడు పరువు పోలేదా మీది? కోర్టు వినండి, లిక్కర్ స్కామ్ కు ఈ తెలంగాణ అస్తిత్వానికి రేవంత్ రెడ్డి మాట సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు అది. నేను అదే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పని కాదు అది, పక్క రాష్ట్రంలో జరిగింది. ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కేసు చేస్తారా, జైలుకు పంపిస్తారా, ఏం జరుగుతుంది, చట్టం కానీ తెలంగాణ అదే చెప్తున్నా. లక్ష్మణ్ గారు వినండి, కవిత గారి విషయంలో కేసీఆర్ గారు ఎక్కడ కూడా చట్టాన్ని ప్రశ్నించలేదు, న్యాయ వ్యవస్థ. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, మనకి కనెక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు 1 minute లో మీ దగ్గరికి వస్తా. కత్తి వెంకటస్వామి గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. రైట్, కంటిన్యూ చేయండి సార్. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. ఏమంటున్నారంటే, ఒక ముఖ్యమంత్రి ఈరోజు హామీలు ఇచ్చారు కదండి, మనీ మేనేజ్మెంట్ చేయాలి, రాష్ట్రం నడపాలంటే ఖర్చులు తగ్గించాలి. ఎవరు ఖర్చులు తగ్గించాలంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేస్తారు. అయినా మరి ఇది చేయాల్సింది, ఈయన ఇమ్మీడియట్ గా చేయాల్సింది వాళ్ళ మంత్రివర్గం శాసనసభ్యుల యొక్క జీతభత్యాలు అలవెన్స్ ఆత్మని చెప్పండి. అందరు మీటింగ్ పెట్టి, అయ్యా మన ఎమ్మెల్యే ₹1,00,00,000 పెట్టి కలిసి గెలిచిన వాళ్ళు అందరు కోటీశ్వర్లే కదా, ఉన్న వాళ్ళందరూ ఆస్తులు అఫిడవిట్లు ఇచ్చారు కదండి ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఆస్తుల ప్రకారం మరి వారి దగ్గర చందాలు వసూలు చేస్తారా, లేకపోతే వాళ్ళకి ఇచ్చే అలవెన్స్ జీతాలు కానీ బంద్ చేస్తారా, దీనిపై నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ప్రతిరోజు ఉద్యోగ నిర్వహణ చేస్తే డబ్బులు ఇవ్వంటే పైసలు లేవు, మీరు సమ్మె చేయకండి, మీరు అడగకండి, మీరు ఇంటి దగ్గర కూర్చోని మాట్లాడి ఇంతవరకు కరెక్ట్ అండి పద్ధతి ఇది. కానీ పూర్తిగా ఖండించాల్సిన విషయం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వానికి అఫిడవిట్లు ఇచ్చారు, మా దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయని. మొత్తం చిట్టా ముంగర పెట్టుకొని అందరు పిలిచి మీటింగ్ పెట్టి, అయ్యా ఎమ్మెల్యేలకు మేము జీతభత్యాలు ఇవ్వమని ఆ డబ్బులు మిగిల్చండి, రాష్ట్రం బాగుపడుతుంది కదా. పాత ఎమ్మెల్యేలకు పెన్షన్లు బంద్ చేయండి. ఈ రోజులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్లా అండి? ఎందుకు అలాగే గారు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు పెద్దలు చెప్పినారు, రాజమౌళి గారు చెప్తా ఉన్నారు, ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదిమని ఇవన్నీ బంద్ చేయమని. మరి చెప్పమంటారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అది చెప్పాలి. ఖర్చులు ఎక్కువైతున్నాయి, నేను ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఇగో మా జీతభత్యాలు కట్ చేస్తున్నాం, ఇగో మీకు ఇచ్చే ఈ పథకాలు ఎక్స్ట్రా చెప్పినా నేను ఇవ్వలేకపోతున్నా, తప్పైందని దండం పెట్టి తప్పుకోవాలి. రామ్మోహన్ గారు మీరు చాలా ముందుగా ఆలోచిస్తున్నారు, చాలా ముందుగా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వెంకటస్వామి గారు కనెక్ట్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే అండి.
నమస్కారం. వెంకటస్వామి గారు చర్చ వినే ఉంటారు మీరు. ఈ యొక్క వ్యాఖ్యలకి, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి మీ సమాధానం ఏం చెప్తారు? అంటే సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అన్నారు. కొద్దిగా సత్యాన్ని